13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం. సో బైబిల్లో ఈరోజు దేవుడు ఎలాంటి వాళ్ళ కోసము ఈ భూమికి తన కుమారుడు పంపించినాడు అనేది ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను అని రాయబడింది. హల్లెలూయా. సో వర్తకుని ఒక పరలోక రాజ్యం అనేది ఎలా భూమికి వచ్చింది అనేది ఇక్కడ ఒక ఉపమానంగా మరి యేసుక్రీస్తు వారే స్వయానా చెప్తా ఉన్నారు. ఎలాంటి వాళ్ళ కోసమయ్యా ఇక్కడికి వచ్చిందంటే అమూల్యమైన వ్యక్తుల కోసం. అవునా? పరలోక రాజ్యం భూమికి వచ్చింది. పరలోక రాజ్యం ఎలా ఉంది? అమూల్యమైన ముత్యాలు వెతుకుతున్న దానిలాగా ఉంది. అయితే అతను ఏం చేస్తున్నాడంటే ఆ ముత్యము దొరకడం వల్ల పోయి తనకు కలిగిందంతా కూడా అమ్మి, అవునా, ఆ ముత్యాన్ని కొన్నాడంట. అయితే ఆ ముత్యాలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. అవునా? చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 53వ కీర్తన మొదటి వచనం నుండి 4 వచనాల వరకు ఈ ముత్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ భూమి మీద, అవునా, పరలోక రాజ్యం ఎలాంటి వాళ్ళ కోసం వచ్చిందో ఒకసారి చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడును లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు. ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయగా ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలియలేదు. చాలు. ఇది ముత్యాలు. అవునా? ఎలాంటి ముత్యాల కోసము పరలోక రాజ్యం భూమికి వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాయి ముత్యాలు అంటే వాళ్ళు దేవుడు లేడనే బుద్ధిహీనులు అంటున్నారు. దేవుడు లేడు అని హృదయంలో అనుకునే వాళ్ళ కోసం దేవుడు, అవునా, పరలోక రాజ్యం వచ్చిందంట. హల్లెలూయా. బుద్ధిహీనుల కోసం వచ్చింది. ఇంకోటి వారు చెడిపోయిన వారు అంటారు. చెడిపోయిన వాళ్ళ కోసం వచ్చింది పరలోక రాజ్యం. 1 బుద్ధిహీనులు, 2 చెడిపోయిన వారు, 3 అసహ్య కార్యములు చేయవారు. అవునా? ఏ కార్యాలు అయితే చేయడం ద్వారా, అవునా, దేవుడు బాధపడతాడో అలాంటి కార్యాలు చేసే వాళ్ళ కోసం పరలోక రాజ్యం వచ్చిందంట. ఇది ముత్యంలాగా ఉందంటున్నాడు. హల్లెలూయా. ఇలాంటి ముత్యాలు అయితే అవుతారా? బుద్ధిహీనులు కానీ, చెడిపోయిన వాళ్ళు కానీ, అసహ్య కార్యాలు చేసేవాళ్ళు కానీ, అవునా, ఎలా ఉన్నారు? దేవుని దృష్టిలో ముత్యాలుగా ఉన్నారంటున్నాడు. హల్లెలూయా. సో మేలు చేయవాడు ఒకడు కూడా లేడంట. మేలు చేయని వాడి కోసం వచ్చింది పరలోక రాజ్యం, మేలు చేసేవాడి కోసం కాదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భూమికి వచ్చి ఏమంటాడంటే, నేను నీతిమంతుల కోసం రాలేదు అంటాడు. నేను ఆరోగ్యం గల వారి కోసం రాలేదంటాడు. మరి ఎవరి కోసం వచ్చినాడు? అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి, నీతి లేని వాళ్ళ కోసం వచ్చినాడు. హల్లెలూయా. నీతి లేకుండా జీవించే వ్యక్తుల కోసము ఎలా ఉన్నారు దేవుని దృష్టిలో? దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? ముత్యాలుగా ఉన్నారు. హల్లెలూయా. అమూల్యమైన ముత్యాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ కోసము యేసుక్రీస్తు వారిని పంపించి, అవునా, తన రక్తాన్ని పెట్టి పూర్తిగా కడిగి పరిశుద్ధపరిచే విధంగా దేవుడు వాళ్ళని, అవునా, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటున్నాడు. అంటే వివేకం లేని వాళ్ళ కోసం వచ్చాడు. దేవుని వెతకని వాళ్ళ కోసం వచ్చాడు. వెతికే వాళ్ళ కోసం కాదు, వెతకని వాళ్ళ కోసం వచ్చాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని అని రాయబడింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈయన వచ్చింది దేవుని వెతకని వాళ్ళ కోసం, వివేకము లేని వాళ్ళ కోసము. అయితే వీళ్ళని
వీళ్ళు ఏ రూపంలో ఉన్నారు? ముత్యాలు నరుల రూపంలో ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎలా చెడిపోయిన వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? బుద్ధిహీనులు ఏ రూపంలో ఉన్నారు? అసహ్య కార్యాలు చేసే వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? మేలు చేయని వారు ఏ రూపంలో ఉన్నారు? దేవుణ్ణి వెతకని వాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? చెడు కార్యాలు చేసే వాళ్ళు ఏ రూపంలో ఉన్నారంటే నరుల రూపంలో ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళలో ఎవడన్నా నన్ను వెతుకుతాడేమో అని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఒక్కడ కూడా వెతకట్లేదంట. ఒక్కడ కూడా దేవుణ్ణి వెతకట్లేదంట. హల్లెలూయా. అందుకే ఆయన సర్వ మానవాళి పాప రహితులుగా చేయడం కోసము పాప సైన్యుడిగా ఈ భూమికి వచ్చినాడు. హల్లెలూయా. ఏ గ్రంథంలో రాయబడింది? పాప రహితుల్లో నుండి పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని రాయబడింది. అలా జరగదని రాయబడింది అనమాట. అలా జరిగింది 2000 సంవత్సరాల క్రితం. పాప రహితులు మనుషులుగా జీవించే వీళ్ళందరినీ కూడా పవిత్రులుగా తీర్చడం కోసము ఆయన ఈ భూమికి మానవ అవతారాన్ని ధరించుకొని ఒక సామాన్య మనుషుడిగా జీవించడం చూసాం. అయితే దేవుడు వెతికారంట, ఎవడన్నా ఒక్కడన్నా వెతుకుతాడేమో అని చెప్పి. అయితే ఒక్కడు కూడా వెతకపోవడం చూసి ఆశ్చర్యపడు. వారందరూ దారితుడికి బొత్తిగా చెడి ఉన్నారంటున్నాడు. బొత్తిగా అసలు ఎక్కడ కూడా ఒక రవ్వత్తన మంచి పని చేయాలన్న ఉద్దేశం ఎవడికి లేదు. మంచి మాట్లాడాలన్న ఉద్దేశం ఎవడికి లేదు. అవునా? నీతిగా జీవించాలన్న ఉద్దేశం ఎవడికి లేదు. పరిశుద్ధంగా జీవించాలన్న ఉద్దేశం ఎవడికి లేదు. క్రమంగా జీవించాలన్న ఉద్దేశం ఎవడికి లేదు. లంచం లేకుండా జీవించే అధికారులు ఎవడూ లేడు. రాజకీయంలో ప్రజలని కావాల్సిన పాలన చేసి వాళ్ళని సంతోషింపజేసే నాయకుడు లేడు. ప్రతి ఒక్కరు కూడా దారి తొలగి బొత్తిగా చెడు ఉన్న వాళ్ళ కోసము యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా వచ్చాడంటే పరలోక రాజ్యంగా వచ్చాడు. దేవుడి రాజ్యంగా వచ్చాడు. హల్లెలూయా. వచ్చి వాళ్ళని చూసి ఎలా ఉన్నారు వాళ్ళు? ప్రతి వాడు కూడా అమూల్యమైన ముఖ్యంగా కనపడుతున్నారు ఆయన దృష్టిలో. కానీ వీళ్ళు ఇక్కడ ఎలా రాయబడి ఉన్నారు? బుద్ధిహీనులు, దేవుడు లేడని తమ హృదయంలో అనుకునే బుద్ధిహీనులు లాగున్నారు. చెడిపోయిన వారిగా ఉన్నారు. అసహ్య కార్యాలు చేసేవారిగా ఉన్నారు. అలానే మేలు చేయని వారిగా ఉన్నారు. దేవుని వెతకని వారిగా ఉన్నారు. తెలివి లేని వారిగా ఉన్నారు. పాపాత్ములుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఇలా ఎలా వచ్చాడో తెలుసా? చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము ఎలా వచ్చాడు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం నుండి, పేజీ నెంబర్ 716. 16వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అంటున్నాడు. హల్లెలూయా. ఏంద్రే? నేనే నా గొర్రెలను వెదకి కనుగొంటానని రాయబడింది. ఇప్పుడు ఇలే వెతకట్లా. భూమి మీద నరులు ఎవడు కూడా ఎతకట్లా దేవుణ్ణి. దేవుడు ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు కూడా ఎతకట్లా. దేవుడు ఈ భూమికి ఎలా వచ్చాడు కూడా ఎతకట్లా. అసలు ఉన్నాడా అంటే మరి ప్రతి ఒక్కడు చెప్పే మాట, నేను చెప్పిన మాట కూడా గత కాలం 2016 ముందు దేవుడు ఎక్కడన్నా ఉన్నాడు. యారు చూసినా కనిపిస్తాడు దేవుడు. కర్రలో కనిపిస్తాడు, అవునా, చెట్లో కనిపిస్తాడు, రాయిలో కనిపిస్తాడు, బంగారంలో కనిపిస్తాడు, ఇనుములో కనిపిస్తాడు, ఎత్తడిలో కనిపిస్తాడు, ప్రతి దాంట్లో కనిపిస్తాడు అని యొక్క భావనలో కలిగి ఉన్న నేను దేవుణ్ణి కనుగొనలేని స్థితిలో ఉన్న నేను నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టి నన్ను కనుగొనేలా చేశాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఇలా ఉంటాడు అనేది నా ప్రత్యక్షంగా చూపించాడు కాబట్టి అన్నీ వదిలిపెట్టి ఈ నామం మాత్రమే గొప్ప నామము అనేది దేవుని యొక్క వాక్కు రూపంలో ఉంది, దేవుని యొక్క మాట రూపంలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత సర్వస్వాన్ని వదిలిపెట్టేసి ఈ పని కోసము వాక్కు రూపంలో ఉన్న యొక్క ఈ దేవుడిని ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశం దేవుడు ప్రేరేపించి ఇక్కడ నడిపించాడు తప్పించేసి నా అంతటి నేను ఈయన వెతికి కనుగొన్న సందర్భాలు లేవు. అలాగే నాకు వచ్చిన పరిస్థితి బిడ్డల పుట్టాలంటే నమ్మాను తప్పించేసి ఇంకోటి కానే కాదు. నమ్మి కేవలము ప్రతి ఆదివారం వెళ్దాము అనే ఉద్దేశంతో వచ్చిన వాడిని. కానీ ఇక్కడ ఈయన ఎలా వచ్చాడు? ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అంటున్నాడు. వెతుకువాడై ఉన్నాడు. మనం ఎట్లా పోతున్నాం? ఇక్కడ కీర్తన గ్రంథం 53 రాయబడింది, దేవుణ్ణి వెతుకువాడు ఎవడు లేడండి. అసలు ఎవడన్నా కనుగొంటాడా? ఎవడన్నా చూస్తాడు వెతికి? అది చూస్తుంటే ఒక్కడో కనిపించలేదు దేవుడు. వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు,
పాపాత్ములుగా ఉన్నారు, తెలియలేని వారుగా ఉన్నారు, అసహ్య కార్యాలు చేసేవారుగా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసము ఈయన ఎలా వచ్చాడంటే ఒక గొర్రెను, తప్పిపోయిన గొర్రెను వెతికే వాడిగా వచ్చినాడు. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెను వెతికి అవునా వాడిగా కనుగొని వాడిగా వచ్చాడు. 12వ వచనం చూడండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి, అవి చెదిరిపోయిన తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశం నుండి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను అని రాయబడింది. హల్లెలూయా. అంటే వాడు బుద్ధి లేని వాడు, దేవుడు లేడనే బుద్ధి లేని వాడై ఉండొచ్చేమో కానీ వాడు పరలోక సంబంధి అయి ఉన్నాడు. హల్లెలూయా. వాడు వ్యభిచారి కావచ్చేమో కానీ వాడు పరలోక సంబంధిగా ఉన్నాడు. వాడు నిజంగా పాపాత్ముడై ఉండొచ్చేమో కానీ వాడు పరలోక సంబంధి అయి ఉన్నాడు. వాడు దొంగ వచ్చేమో కానీ వాడు పరలోక సంబంధిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చారు. హల్లెలూయా. ఆయనే ఈ భూమికి పంపించాడు కాబట్టి వాళ్ళు ఈ భూమికి వచ్చారు, కానీ వాళ్ళు స్థితిలు ఎలా ఉన్నాయి? ఇష్టానుసారమైన జీవితాలుగా ఉన్నాయి. ఒక మంచి భర్తగా, భార్యగా, కుటుంబ సభ్యుడిగా, తల్లిగా, తండ్రిగా, కుమారుడిగా, కుమార్తెగా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇష్టమైన మార్గంలో వాళ్ళు చెదిరిపోయిన గొర్రెల్లాగా ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోయి ఉన్నారు. ఇక ఎదకాల్సిన అవసరం లేని విధంగా వెళ్ళిపోతూనే ఉన్నారు ముందుకి జీవన విధానంలో. అది 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఆ యొక్క అలవాట్లో వెళ్ళిపోతూనే ఉన్నారు దేవుని వెతకకుండా. దేవుడు ఎలా ఉన్నాడో చూడాలనే ఉద్దేశం లేకుండా జీవించే ప్రతి వారి కోసము ఆయన గొర్రెల కాపరిగా ఈ భూమికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని ఏం చేస్తున్నాడు? వెతికి, నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినం ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. తప్పించి ఏ దేశం నుండి అయితే వాటిని తోడుకొని వచ్చానో, అవునా, ఏ ఎక్కడ దేశాలకు వెళ్ళిపోయో అక్కడి నుంచి వాటిని తోడుకొని వచ్చేసి ఒక చోట పెడతా. నేను వాళ్ళ చోట పెట్టేసి వాళ్ళు ఏ దేశంలో ఉంటే వాళ్ళకి అవునా క్షేమంగా రక్షణకరంగా జీవిస్తారో ఆ స్థలంలో వాళ్ళని నేను పెడతాను. ఎలా పెడతాను తెలుసా? వాగుల దగ్గర కనుక గొర్రెల మీద ఎలా ఉంటాయి, అవునా, తింటాయి, సమయానికి తాగుతాయి, ప్రసాదం నిద్రపోతాయి. ఈ మాదిరిగా ప్రతి వ్యక్తిని నేను చేస్తానంటున్నాడు. వాగుల యొద్ద, కొండల యొద్ద, అవునా, ప్రతి చెట్టు దగ్గర, అంటే క్షేమకరంగా ఉన్న ప్రతి స్థలంలో కూడా వాటిని పెట్టి, స్వదేశం అంటే ఏంటి? పరలోక రాజ్యం అనేటువంటి పరిశుద్ధాత్మలు వాళ్ళలో ఉంచి వాళ్ళనంట సమకూర్చి, అవునా, కాపురస్తులు, సకలమైన కాపురస్తుల స్థలముల యందు వాటిని మేపతను అంటున్నాడు. అంటే అందరూ నివసించే చోట నేను వాళ్ళని పెడతాను, పెట్టి వాళ్ళ ద్వారా ఆశీర్వాదం అంటే ఎందుకు చూపిస్తాను. హల్లెలూయా. అవునా, ఎలాగే చెదిరిపోయిన వాళ్ళు, అబద్ధాలు, మోసాలు, అవునా, లంచము, వ్యభిచారము, దొంగతనము, ఇష్టానుసారమైన జీవితం జీవించే ప్రతి వాడిని ఈయన ఎలా చూస్తున్నాడు? అమూల్యమైన ముత్యంగా చూస్తున్నాడు. అవునా, పరలోక రాజ్య సంబంధిగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక చోట పెట్టి మేపుతాను అంటున్నాడు. హల్లెలూయా. గొర్రెలు ఎలాగైతే కాపరి ఎత్తుక్కొని తీసుకొచ్చి ఒక చోట పెట్టి మేపుతాడో, నేను కూడా నా ప్రజల మొత్తం కూడా ఒక చోట సమకూర్చి వాళ్ళందరికీ కూడా, అవునా, పరిశుద్ధాత్మనిచ్చేసి వాళ్ళని ఎల్లప్పుడూ తన జీవంతో నింపుతూ, తన వాక్కు చేత నింపుతూ ఫలించే బిడ్డలుగా చేసి, అవునా, అవునా. ఇప్పుడు కాపరస్తులందరూ ఎక్కడ ఉంటారు? నదులు ఉండి, డెవలప్ ఉండి, మంచి బిజినెస్లు ఉండి, బాగా జాబులు ఉండి, బాగా శాలరీలు ఉండి, అదే చోట్ల ఎక్కువ ఆడిపోతారు, ఆడిపోయి నివసిస్తూ ఉంటారు. లేని చోట్ల ఉండరు. పల్లెలలో నీళ్ళు ఆపిననుకో పట్టణాలకు వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ నీళ్ళు దొరుకుతాయి అని చెప్పేసి. ఆడన బతుకు అందరితో కలిసేది, ఎందుకంటే అందరూ చచ్చిపోతే మనం చచ్చిపోతాం. పల్లెల్లో అయితే ఎవరు పట్టించుకోరు కాబట్టి పట్టణాలకు వెళ్ళిపోయి జీవిస్తాయి. ఎందుకంటే ఆ పట్టణాలు కూడా ఎక్కడైతే నివసిస్తాయంటే వాగుల యొద్ద, కొండల యొద్ద, అవునా. అలానే ఇక ఎక్కడైతే క్షేమకరంగా ఉంటుందో అక్కడ నా నుంచి పట్టణాలు విస్తరిస్తాయన్నమాట. సో మనం చూస్తే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, ఇవన్నీ కూడా నదుల పక్కన ఉంటాయి. ఎక్కువ శాతం కూడా నదుల పక్కన ఉన్నవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు అక్కడికి సాఫ్ట్వేర్స్ కంపెనీస్ కానీ, అవునా, ఇన్వెస్టర్స్ కానీ, అలానే దేశాల నుంచి వచ్చి ఆడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని జాబులు ఇచ్చేసి వాళ్ళు జీవిస్తుంది. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళతో పాటు సౌకర్యాలు ఉన్నాయి, అందరికి కావాల్సిన వసతులు మనం ఏర్పాటు చేసి పెట్టవచ్చు అని చెప్పేసి ప్రతి కంపెనీ యజమాని, వ్యాపారస్తుడు అనుకుని ఆడ బిజినెస్ పెడతా ఉంటాడు, అక్కడ డెవలప్ చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ మనల్ని కూడా అన్ని రకాలైన డెవలప్ ఉన్న యొక్క ఆత్మీయ వాక్కు ఎక్కడుందో అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆత్మీయాహారం పెట్టి వాళ్ళకి సమృద్ధిని ఇస్తాను అంటున్నాడు. అజయ్ కూర్చోగలిగా
కూర్చో. చూడండి ఇంకో మాట 14. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును అంటున్నాడు. అంటే ఇశ్రాయేలుకి ఏ స్థితిని అయితే ఇచ్చాడు వాగ్దానాలు, అయ్యే వాగ్దానాలు, అదే ఆత్మీయ జీవితము మీకు కూడా నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి ఈరోజు గొప్ప చేస్తున్నానో అయ్యే వాగ్దానాలు మీకు ఇచ్చి ఈ భూమి మీద నేను కూడా మిమ్మల్ని అవునా మేపుతాను అంటున్నాడు. మిమ్మల్ని దరిద్రులుగా నేను చూడట్లేదు, మిమ్మల్ని బలహీనులుగా నేను చూడట్లేదు, మిమ్మల్ని అనారోగ్యవంతులుగా నేను చూడట్లేదు, మిమ్మల్ని తక్కువగా నేను చూడట్లేదు, మిమ్మల్ని చెడిపోయిన వాళ్ళగా నేను చూడట్లేదు, మిమ్మల్ని వ్యభిచారులుగా నేను చూడట్లేదు, మిమ్మల్ని మోసగాలుగా నేను చూడట్లేదు. నేను ఎలా చూస్తున్నానంటే మంచి మేత పెట్టి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా బెక్క చిక్కున్నా కూడా నేను మంచి మేతగల దొడ్డిని మీకు ఏర్పరిచినట్టుగానే అవునా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఇజ్రాయెల్కి ఏ స్థితి ఇచ్చాడు ఈ దేశం. ఇప్పుడు ప్రపంచ దేశాలు నిజంగా ఇజ్రాయెల్ దేశానికి ఉన్నంత గొప్ప పేరు ఒకరికి లేదు. అది చిన్న దేశం. నిజంగా మన రాయచోటి అంత నియోజకవర్గం అంత పెద్దగా ఉండదు. రాయచోటి అంత ఉండదు అది నియోజకవర్గం అంతా. కానీ ప్రపంచ దేశాలకి అవునా అది ఆధారం. హల్లెలూయా. ఇంకా మనం చెప్పాలంటే మన భారతదేశం ప్రతి వస్తువుని అక్కడి నుంచి సప్లై చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ దేశం నుంచి. ఇజ్రాయెల్ దేశంలో ఇచ్చిన ఐడియాలు మన దేశాన్ని బాగా ఉపయోగపడతాయి. అందుకే మన దేశాన్ని బాగా ప్రేమిస్తారు వాళ్ళు. మన దేశస్తులు కూడా అవునా చిన్నవాళ్ళు ప్రేమించకపోవచ్చేమో కానీ పెద్దవాళ్ళు ప్రేమిస్తారు. అవునా ప్రధానమంత్రి, రాష్ట్రపతులు వీళ్ళందరూ కూడా మరి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమిస్తారు. ఆ దేశ ప్రధాని మన దేశం వాడిని చాలా ఇష్టపడతారు. మేము ఒక చోట 2-3 చోట్లకి వెళ్ళినప్పుడు మాకు ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన పౌరులు కనిపించారు. అయితే వాళ్ళని అడిగాం, ఎందుకని మా దేశానికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చారు దేనికంటే వాళ్ళు అన్నారు తెలుసా, మాకు మీ దేశం చాలా ఇష్టమయ్యా అని చెప్పి. అలాగే మీ దేశం మేము ప్రేమిస్తున్నామయ్యా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మన దేశస్తులు అంత వాళ్ళు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళు అంత దగ్గర చేర్చుకొని వాళ్ళని అవునా వాళ్ళకి ఆదరించారని చెప్పి చెప్పుకొచ్చారు. గత కాలంలో ఏ దేశం కూడా సహాయం లేని సమయంలో మన భారతదేశం యొక్క మరి దేశ అధ్యక్షులు ఉండి సహకరించారని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే అందుకోసం ఇజ్రాయెల్ దేశము భారతదేశానికి ఏదైనా నష్టం వస్తే కనుక, ఇబ్బంది వస్తుందంటే కనుక, ఎక్కడ యుద్ధం వస్తుందంటే కనుక పూర్తి సహకారము ఇజ్రాయెల్ దేశం చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్కి ఏ స్థితిని అయితే నేను ఇస్తున్నానో శరీరసరంగా ఆత్మలో కూడా మీకు అదే స్థితిని మీకు భూమి మీద ఇస్తున్నాడు. హల్లెలూయా. నేను పరలోక రాజ్యంగా ఇక్కడ మీకు దిగొచ్చాను మిమ్మల్ని అమూల్యమైన ముత్యాలుగా చూసి. మీ స్థితి ఈ రోజున్న మీ స్థితి నేను చూడట్లా, దరిద్రాన్ని నేను చూడట్లా, తక్కువ తరాన్ని నేను చూడట్లా, వ్యాధి బాధలు నేను చూడట్లా, ఇరుకు ఇబ్బందులు నేను చూడట్లా, మీ కష్టాలు నేను చూడట్లా. నేను చూసేది మీకు ఆదరణ చూస్తున్నాను, మీకు ప్రశాంతత చూస్తున్నాను, మీకు ఆశీర్వాదం చూస్తున్నాను, మీకు సమృద్ధిని చూస్తున్నాను. మీరు హెచ్చరిక స్థితిలో ఉండటం మాత్రం నేను చూస్తున్నాను. కాబట్టి మీకు ఏ స్థలం అయితే స్థలం ఇచ్చేసి ఇజ్రాయెల్ని ఉన్నత స్థితిలో పెట్టారు ప్రపంచ దేశాల కన్నా, మిమ్మల్ని కూడా అలాంటి స్థితిలో పెట్టబోతున్నారు ముందు రోజు. హల్లెలూయా. చూడండి, అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొను, ఇజ్రాయెల్ పర్వతం మీద బలమైన మేతగల స్థలం ముందు అవి మెయిన్ అంటున్నాడు. సో ఇక్కడ రావడం వల్ల కలిగే మేలేంది అంటే బలమైన యొక్క శక్తిని పొందుకోవడానికి, బలమైన యొక్క అభిషేకాన్ని పొందుకోవడానికి, పరలోక రాజ్యంలో యొక్క ధనాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం దేవుడికి. అందుకే నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇక్కడ దేవుడే తన ఆత్మచేత ఇక్కడ నడిపిస్తా ఉన్నాడు. మనుషులు రమ్మంటే ఏ ఒక్కరు వ్యక్తులు రారు. కానీ బైబిల్ చెబుతుంది అవునా ఆయనే వెతుక్కుంటూ వెళ్ళి గొర్రెని గనక ఎత్తుకు తీసుకొచ్చేసి దొడ్లు వేయించినట్టుగా అవునా మన కోసం పరలోక రాజ్యం నుంచి ఎలా వచ్చాడు? పరలోక రాజ్యంగా వచ్చాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంగా ఈ భూమికి వచ్చున్నాడు. నిజం చెప్పాలంటే నిజంగా 2016 ముందు నాకున్న జీవితం కానీ ఇప్పుడున్న జీవితం కానీ పూర్తి రివర్స్ అన్నమాట. విరుద్ధంగా జీవిస్తా ఉన్నాను. నన్ను మంచివాడిని అనుకుంటున్నాను. నన్ను యేసుక్రీస్తు యొక్క మాట విన్న తర్వాత అర్థమైపోయింది నేను ఎంత పాపాత్ములను, ఎంత అనీతిగా జీవిస్తున్నాను, ఎంత లంచాలు దిగులు తీసుకెళ్తున్నాను, ఇష్టాసరమైన జీవితం జీవిస్తానని చెప్పేసి అప్పుడు తెలిసింది. అనిపించి అంతకుముందు అనుకునేవాడు వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, మా బంధువులు అలాంటి వాళ్ళు, మా దగ్గర రారు, మమ్మల్ని ఏరుగా చూస్తున్నారు, మమ్మల్ని కొద్దిగా చూస్తున్నారు, ఇట్లా అనుకునేవాళ్ళు. డబ్బుల వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తారు, ఏళ్ళ దగ్గరికి రారు, ఇట్లా అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రభు తనే వెతుక్కుంటూ వచ్చేసి తనే మనకి ఉన్నత స్థితిని ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి రాస్తున్నాడు. అది చూడండి, చదవమ్మా 15. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెడతాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే బలమైన ఆహారం ఇచ్చేసి, మంచి ఆహారం ఇచ్చేసి, బలమైన ఆహారం ఇచ్చేసి ప్రశాంతమైన నిద్ర ఎక్కడ వస్తుందంటే ఈ మాటలు వింటే వస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు వినకపోతే రాదు, ప్రశాంతత రాదు, నిజంగా నెమ్మది రాదు.
సంతోషం ఉండదు, సుఖం ఉండదు, క్షేమం ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో భయం, ఎవరు చేంజ్ చేస్తారని భయం. సో వీటి నుంచి తప్పించాలంటే ఈయన ఏమిస్తున్నాడు? మంచి ఆహారం పెట్టి, మంచి మేత పెట్టి, అవునా, పరుండ పెడుతున్నట్టున్నాడు. హల్లెలూయా. అదే 23లో చదువు పాస్టర్. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదును. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపెను. అంటే ఎవరు ఆయన దావీదు? అవునంటే దావీదుని గనక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని గొప్పరాజు చేసినట్టుగానే ఆయన ఈ భూమికి దావీదు లాంటి యొక్క సేవకుడిగా యేసుక్రీస్తు వాటి భూమికి మన కోసం పంపించినాడు. హల్లెలూయా. అందుకే ఆయన సేవకుడిగా ఈ భూమికి వచ్చినాడు, మనకి సేవ చేయడానికి వచ్చినాడు. అందుకే ఒక కుష్ఠరోగి అడిగితే ఏమంటాడు? నాకు ఇష్టమైన శుద్ధి చేస్తాడు. ఎందుకని సేవకుడు మాత్రమే ఆయన పని చేస్తాడు, చెప్పిన పని. రాజు బిడ్డలకి ఎవరు పని చేస్తారు? సేవకులు పని చేస్తారు, దాసులు పని చేస్తారు. ఈ భూమిని ఆయన మనకి దాసుడిగా సేవకుడిగా వచ్చున్నాడు, మనకున్న బలహీనతలు తీసివేయడం కోసం. ఏ రోగంలో వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ యొక్క గడుతనలు వచ్చినా కూడా ఆయన వెంటనే దాన్ని తన యొక్క పని ఈ భూమిని సేవకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పని చేసి వాళ్ళని స్వస్థపరిచాడు. ఇక ఒక చోట ఒక విధరాలు కుమారుడు చనిపోతే పాడిని ఎత్తుకొని పోతుంటే ఎవడు అడగకూడదు. కానీ ఏమంటాడు? ఆ పాడిని ఆపి కింద పెట్టి ఇచ్చేసి కుమారుడు లే అని చెప్పేసి ఆ పిల్లోని తల్లి గారికి ఒప్పు చెప్తాడు. హల్లెలూయా. సేవ నిజంగా ఆ యొక్క తల్లి కానీ చూసేవాళ్ళు కానీ, అవునా, తల్లి ఏడుస్తాడు, చూసేవాళ్ళు పెద్ద కూడా చూసేవా? భర్త చనిపోయాడు, విధవరాలు, ఇప్పుడున్న ఒక్కగానొక కొడుకు చనిపోయాడు, ఇప్పుడు ఇంకా ఆధారం లేదు, ఏమన్నా ఎవరు చూసుకుంటారు ఎప్పటి నుంచి అని వాళ్ళు బోర్ని విలపిస్తూ ఆ గురించి వర్ణిస్తూ ఆవిడ విలపిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆ మాట విని ఏం చేశారంటే ఆ పాడిన సైతం కూడా, శవాన్ని ఎత్తుకొని పోతున్న పాడిన సైతం కూడా ఆపి, నిజంగా మన ఊరిలో అయితే నిజం చెప్పాలంటే అసలు పాడికి ఎదిరిపోతామా? పాడికి ఎదిరిపోతారు ఎవరన్నా? అస్సలు పొరపడతారు, పక్కి పడతారు. కానీ యేసుక్రీస్తు వారి సేవకుడు కాబట్టి, అవునా, చనిపోయిన వ్యక్తిని ఆ పాడిని ముట్టి కింద చెప్పమని చెప్పి ఆ యొక్క బిడ్డని లేపి కుమారుడు లే అని చెప్పేసి అవునా తల్లి గొప్ప చెప్తాడు. అందుకే లాజరు చనిపోయిన సమయంలో కూడా ఆయన ఒక మాట అంటాడు, నేను పునరుద్ధానాన్ని జీవమును నేనే. చనిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని బ్రతికించడం కోసం ఈ భూమికి వచ్చున్నాడు. అనారోగ్యంలో ఉన్న వ్యక్తిని ఆరోగ్యంగా చేయడం కోసం ఈ భూమికి వచ్చున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? గొర్రెల కాపరి. దావీదుని పెట్టినట్టుగా గొర్రెలకి మనల్ని కూడా మనకి ఆయన్ని కాపరిగా పెట్టున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు మరి ఈ సమయంలో మనకి మధ్యలో ఉన్నాడంటే లేడు, కానీ ఆయన మాట మన మధ్యలో ఉంది. హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో సంచారం చేస్తూ ఉంది. ఈ మాటలు వినడం కోసం ఆయన తన యొక్క ఆత్మచేత ఇక్కడ నడిపించున్నాడు. మనం ఒక గురువారం ఒక చోట మీటింగ్కి వెళ్తే, అవునా, సేవకులలో అందరికన్నా, అవునా, మమ్మల్ని పిలిచి ఆ సేవకుడు ప్రార్థన చేసామని తెలుసా, నిన్ను ఇక్కడ పిలిపించింది నీతో మాట్లాడటానికి. హల్లెలూయా. నిన్ను నేను నూతన స్థాయిలో చూడబోతున్నాను, నూతన అభిషేకంతో చూడబోతున్నాను. ఇప్పుడు దాకా రావట్లేదు సంఘంలో చాలా మంది అనుకుంటాం, మీరు గుంపులుగా నీకు పట్టదు, నువ్వు పెట్టుకుని ఎక్కడ పెట్టుకుని నీకు పట్టదు, అంతమంది నేను ఇక్కడ నీ దగ్గర పంపిస్తున్నాను చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ దెబ్బకి నేను తట్టుకోలేకపోయినా ఆయన మాట్లాడుతాను. నేను ఇక ఆ చేయబెట్టం కాదు కదా, ఆయన ఆ మాట మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు రావట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా నీ సంఘంలో, అవునా, నేను గొప్పగా మిమ్మల్ని చేయబోతున్నాను, నూతన అభిషేకాన్ని ఇచ్చేసి ప్రవహించబోతున్నాను, అనేక దేశాలకు తీసుకెళ్ళిపోయి నేను వాడుకోవాలని ఆశపడుతున్నాను, నువ్వు అక్కడే ఉండాలని చూస్తా ఉన్నావు. కాబట్టి ఒక దావీదుని గినక గొర్రెల కాపరిగా పెట్టినట్టుగా పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని శరీరధారంగా జీవించిన వాక్యాన్ని ఇప్పుడు మన మధ్య పెట్టున్నాడు. కాబట్టి మన కాపరి ఎవరు? ఆయన. హల్లెలూయా. ఆయన కాపరి మన ఆయన. అయితే చూడండి, ఆయనే వచ్చి కాపరిగా ఉండి మనల్ని మేపుతున్నట్టు తన వాక్యం చేత. చదవండి 24. యెహోవానైన నేను వారికి దేవుడినైనను నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటున్నాడు. హల్లెలూయా. శరీరధారిగా వచ్చిన ఆయన, అవునా, మనకి దేవుడైతే పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకేమవుతుంది? అధిపతి అవుతుంది. ఎందుకంటే మనల్ని కాపలా, ఇప్పుడు వాస్తవానికి ఒక భర్తగా ఒక భార్యగా మంచిగా జీవించాలని ఎవరు ఉండాలి? వాస్తవానికైతే చిన్న బిడ్డగా ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పిల్లలకైన తర్వాత కూడా ఎవడు చెప్పలేడు. ఏ తండ్రి ఏ తల్లి చెప్పలేదు, ఏ పెద్ద మనిషి కూడా చెప్పలేడు. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లగన్నాడు, అలాంటి భర్తకి భార్యకి మనం చెప్పగలమా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకు అధిపతి ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఏం మాట్లాడాలో మనకు నేర్పిస్తాడు. సైన్యానికి అధిపతి ఏం చేస్తాడు?
అవునా? ఇక రాజ్యానికి అధిపతి ఏం చేస్తాడు? ఏం చెప్తే సైనికులు అది చేస్తూ ఉంటారు. అధిపతి 100 మందికి అధిపతి, 50 మందికి అధిపతి ఉన్న ఒక వ్యక్తి సైన్యాధిపతికి అతను చెప్పిన మాటకి లోపడాలి. అందుకోసమే మనకి అధిపతికి ఏమని పెట్టారంటే పరిశుద్ధాత్మని పెట్టున్నాడు. కాబట్టి ఆయన వచ్చి మనల్ని ఏళ్తాడు. ఎలాగా? ఏమి మంచి మాటలలో అది మాట్లాడింపు చేస్తాడు, ఏది మాట్లాడకూడదు అది మూచేస్తాడు. ఎక్కడ నడవాలో అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ నడవకూడదు అక్కడ నడవకుండా చేస్తాడు. ఏ వినాలో అది వినేటట్టు చేస్తాడు, ఏది వినకూడదో దానికి చెవులు తన చేయి అడ్డు పెడతాడు చెవులకి. కాబట్టి ఏమంటాడంటే నా సేవకుడైన దావీదు అధిపతిగా ఉంటాడంటే పరిశుద్ధాత్మ మనకి అధిపతిగా ఉంటాడు. చూడండి అక్కడే యెహోవానే నేను మాట ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఇస్తాను, నేను ఒక కాపరికి ఒక గొర్రెలకి కాపరికి ఎలాగ ఉన్నానో నా కుమారుడిని పంపించేసి పరిశుద్ధాత్మ పంపించి నేను మిమ్మల్ని అలా చేయబోతున్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరిగా మిమ్మల్ని నా కుమారుడిని మీకోసం చేయబోతున్నాను. మీరు ఎలా ఉన్నారు ఈ భూమిని అంటే నాకు అమూల్యమైన ముత్యాలుగా ఉన్నారు, కానీ చూస్తే ఎలా ఉన్నారు? చెడిపోయిన వాళ్ళుగా ఉన్నారు. అవునా? దేవుడు లేని బుద్ధిహీనులుగా ఉన్నారు, అసహ్య కార్యాలు చేసే వాళ్ళుగా ఉన్నారు, మాట తప్పేవారిగా ఉన్నారు, మనసు ఇష్టకరమైన మార్గాల్లో నడిపించేవారిగా ఉన్నారు, పాపాత్ములుగా ఉన్నారు, జ్ఞానం లేని వాళ్ళుగా ఉన్నారు, తెలివి లేని వాళ్ళు ఉన్నారు, వివేచన లేని వారుగా ఉన్నారు, దేవుడిని వెదకని వాళ్ళగా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు వారు ఈ భూమికి మనిషిగా వచ్చి తన యొక్క రక్తం పెట్టి కడిగి తన ఆత్మని మనకి ఉచితంగా అధిపతిగా మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే మాటిస్తున్నాడు. ఏమైనా చూస్తున్నాడు చూడండి, ఏమి మాటిస్తున్నాడు? 25 వచనము. మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లును అడవిలో నిర్భయంగా పండుకున్నట్లును నేను వారితో సమాధాన నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును అంటున్నాడు. హల్లెలూయా. లంచాలు తీసుకునే వారిని, ఇష్టాసారమైన జీవితం జీవించే వ్యక్తుల్ని నేను ఈ భూమిని ఉంచను. వాళ్ళ వల్ల నా నామము అవునా మరి దూషించబడుతుంది, ద్వేషించబడుతుంది. నా గురించి వెరిగి కూడా ఇష్టాసారంగా జీవించే వ్యక్తులు నేను ఇక్కడ భూమిని ఉంచను. నా గురించి వెరిగి నాలాగే జీవించాలనుకునే వాళ్ళని నేను అరణ్యంలో ఉన్న వాళ్ళని పోషించుకుంటాను. హల్లెలూయా. ఆపదల్లో అనేక ఆపదలు వచ్చినప్పుడు కూడా నేను వాటి నుంచి తప్పిస్తాను. కాబట్టి ఏమంటున్నాడు? అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు అంటున్నాడు. అంటే ప్రమాదాలు ఇష్టాసారంగా వచ్చి 4 మూలలో వచ్చినప్పటికి కూడా మీరు ధైర్యంగా ఉంటారు. మిమ్మల్ని నేను అలా చేయబోతున్నాను. మీరు దేనికి భయపడే వాళ్ళుగా మీరు ఉండరు. దుష్ట మృగాలు కానీ అడవి మృగాలు కానీ ఏమాత్రం భయపడకుండా జీవించే యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈ వాక్యం ప్రతి వారు తెలుసుకోవాల్సిందంటే ఇక్కడికి వచ్చింది సంపాదించుకోవడం కోసం. ఏదో ఊరికి వచ్చేసి క్రైస్తవులుగా ఉండి అవునా ఏదో బాప్టిజం తీసుకున్నాము అవునా ఏదో ప్రతి ఆదివారం పాస్టర్ గారు రమ్మంటున్నారు, కానుకేది ఇమ్మంటున్నారు, దశంభాగాలు ఈ కాదు అసలు కావాల్సింది. మొదటిగా నీ యొక్క మాట వినడం కోసం పరిశుద్ధాత్మునికి నీ యొక్క ఆ యొక్క చెవులని హృదయాన్ని ఇచ్చేసి అడగాలి. నువ్వు ఒక మాట, ప్రభువా ఇక్కడికి వచ్చున్నాను, నేనేం సంపాదించుకోవాలి? నువ్వు సంపాదించుకునేవాడు అయితేనే ఇక్కడ నీకు పనిచేస్తుంది పని. హల్లెలూయా. యేసునామం పనిచేస్తుంది. నువ్వు సంపాదించుకునేవాడు కాదంటే కనుక నిర్లక్ష్యంగా జీవించేవాడు, నాకు అవసరం లేదు, నేనేదో వస్తాను పోతాను అనుకునే వాడికి ఇక్కడ పని జరగదు. అడుగు ప్రతి వాడికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మని ఇస్తున్న దేవుడు నువ్వు ఏమి వెతికినా దొరుకుతుంది నీకు అంతే. హల్లెలూయా. దాన్ని ఏమంటున్నాడు? ఇక్కడికి వచ్చి మాట్లాడినాడు. వెతకడం అంటే నన్ను వెతకని వారికి దొరికానని రాయబడింది యెషయా గ్రంథం. ఇప్పుడు నువ్వు వెతకాలని ఇక్కడ ఉద్దేశంతో పరిశుద్ధాత్మకు నడిపించినప్పుడు నువ్వు అనుకున్నది జరగాలి లేదా? జరగట్లేదంటే నువ్వు వెతుకుతున్నావా లేదా అనేది మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఏంటది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా నాలో? పనిచేసేవాడా కాదా? ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు సర్వశక్తులు నడిపిస్తాడు. ఆయన నీకు అవునా మార్గాన్ని బోధిస్తాడు. యేసుక్రీస్తు నామంటే ఏదో స్పష్టంగా తెలియపరుస్తాడు. వాగ్దానాలు నీకు ఎలా పనిచేస్తాయో తెలుపుతాడు. అవునా సమస్తం ఎరిగేటట్టుగా నువ్వు చేస్తాడు. ఎవడు ఎలాంటి వాడో, మనుషులు ఎలాంటి మాటలు పెట్టుకొని బయట మాట్లాడుతున్నాడో గ్రహించేటట్టుగా దేవుడు మీకు చేస్తాడు. కాబట్టి అధిపతిగానే కాదు, నువ్వు అరణ్యంలో ఉన్నా కూడా నిర్భయంగా నివసించే స్థితిని పరిశుద్ధాత్మ నీకు కలగజేస్తాడు. అలానే ఏంటది? అడవిలో నిర్భయంగా పండుకున్నట్లును నేను వారితో సమాధాన నిబంధన చేయదు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో, శ్రమ పరిస్థితుల్లోనే సరే, ఇరుకు ఇబ్బందుల పరిస్థితుల్లో సరే నీకు ఖచ్చితంగా సమాధానం వచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఇంకో గంటలో నాకు భోజనం లేదు, ఎలా తినాలి? ఆయన తీసుకొచ్చి పెడతాంతే. ఆ రోజు ఏలియా కాలంలో కాకులను తీసుకొచ్చి పోషించుకున్నాడు దేవుడు ఏలియాని. నీకు ఒక ప్రతి గంట ముందే, ప్రతి నిమిషం ముందే నీకు సహాయం తీసుకొచ్చి పెట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. దానికోసం నువ్వు ఎలా చూస్తున్నాడు? ఈ భూమిన అమూల్యమైన ముత్యంగా చూస్తున్నాడు. నువ్వేమో దేవుని వెతకని వాడిగా ఉన్నావు, నువ్వు ఇష్టమైన జీవితం జీవించేవాడిగా ఉన్నావు. అయినప్పటికీ కూడా ఆయన ఈ భూమిని అలా చూడట్లేదు.
అలాంటి వాళ్ళ కోసమే అవునా ఈ భూమికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, నిర్భయంగా నివసించేస్తున్నాడు. ఇంకో మాట, దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును అంటున్నాడు. అంటే నీ దేహంలో ఏ చెడు ఆలోచనలు లేకుండా నేను చేస్తాను. హల్లెలూయా. ఏ చెడు తలంపులు లేకుండా నేను చేస్తాను. నీ తలంపులు ఎప్పుడు కూడా ఈ భూమి మీదనే ఉంటాయి. నా తలంపులు పరలోక రాజ్యం అనుకోండి. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా నేను పైకి చూసినట్టు చేస్తా కానీ కింద చూసినట్టు చేయను. నేను తలగానే చేస్తాను కానీ నేను తోకగా చేయను. నువ్వు పైబడి ఉండేటట్టు చేస్తా కానీ నేను కింది కూడా ఉండేటట్టు చేయను. అప్పు ఇచ్చేప్పటిగా నేను చేస్తా కానీ అప్పు తీసుకోవడానికి నేను చేయను. ధనవంతుడిగా నేను చేస్తాను కానీ దరిద్రుడిగా నేను చేయను. అసలు నేను వచ్చిందే నేను ధనవంతులు చేయడం కోసం. హల్లెలూయా. ఆ ధనాన్ని నువ్వు వెతకాలి. ఈ భూమి మీద ఇక్కడికి వచ్చి వెతకాలి. అందుకే ఎతికేవాడికి దొరుకుతాడు. ఈ అభిషేకం కావాలనుకునే వాడికి మాత్రమే పనిచేస్తుంది. ఈ అభిషేకం పొందుకుని కూడా పనిచేయట్లేదంటే కనుక నువ్వు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నావు అది అడగాలి దేవుణ్ణి. ప్రభా పాస్టర్ గారు చెప్తున్నాడు అందరూ జరుగుతున్నాయి, మరి నాకేం జరగట్లేదు? నేను నిజంగా వింటున్నా లేదా? నేను చూస్తున్నా లేదా? ఈ వాక్యం నాకు గ్రహిపిస్తావా లేదా అని నువ్వు అడగాలి. అది చూడండి 20వ వచనము, వారి నా పర్వతములు చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును, దీవెనకరముకు వర్షములు కురిపించదును. అంటే దీవెనకరమైన వర్షములు లేవు అంటే ఇప్పుడు నాకు తెలిసి అమెరికాలో కురిసే వర్షం, మంచు వర్షం, అది దాదాపు 30-40 మంది చచ్చిపోయారు ఇప్పటికే. మంచు పడితే చచ్చిపోతారు. మనకు పడాలని కోరుకుంటున్నాం. అసలు అంటే చూడండి ఇక్కడ కూడా మనకు వరదలు వచ్చే కొన్ని సందర్భాల్లో చాలా వరకు పట్టకపోయిన సందర్భాలు ఉన్నాయి, మనుషులు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వర్షాలు ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి, పంట పండేటట్టుగా ఉండాలి, నువ్వు ఫలించేట్టుగా ఉండాలి, నీకు అభివృద్ధిని ఇచ్చేటట్టుగా ఉండాలి, ఆదాయాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి, సంతోషాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడంటే దీవెనకరముకు వర్షాలు ఇస్తానంటున్నాడు, ఋతువుల ప్రకారం ఇస్తానంటున్నాడు. ఏ సమయంలో గుర్తే వర్షము పంటకి అవునా అభివృద్ధిని ఇస్తుందో, పంటని ఇస్తుందో ఆ సమయంలో గుర్తించకపోతే కనుక ఉపయోగం లేదు. నిజంగా మనకి సమయం నిజంగా జూన్ జూలై లోపు గురితే మనకు మంచి పంట వస్తుంది ఆంధ్ర వాళ్ళకి. అవునా, ఎందుకంటే అందరూ కూడా అనేక రకాల పంటలు వేస్తారు మే నెల తర్వాత. ఆ సమయంలో వర్షాలు పడితే కనుక మంచి పంట కోసుకుంటాము. కానీ నవంబరు, డిసెంబరు, జనవరి కురిస్తే ఎవరికి ఉపయోగం? అసలు ఉపయోగం లేదు. ఇప్పుడు పాపం నాకు తెలిసి మొన్న వర్షం పడినప్పుడు చాలామంది బాధపడిపోయిన సందర్భాలు. ఎందుకంటే ఆ మామిడి తోటగా మరి పూత వస్తుందన్నమాట. ఆ పూత నాకు తెలిసి ఏప్రిల్ మే నెల కన్నా మనకి మంచి మామిడి పండ్లు వస్తాయి. ఇప్పుడు ఆ గాలి ఆ వర్షం వచ్చేసి ఏం చేస్తుంది? పూత మొత్తం ముట్టుకుని పోతుంది, పంట నాశనం అయిపోతుంది. అలాంటి వర్షాలు మనకు అవసరమా? అసలు అవసరం లేదు. దేవుడు మనకు అంటున్నాడు కదా, వారిని నా పర్వతం చుట్టుపక్కల స్థలములను దీవెనకరంగా చేస్తున్నట్టు. అంటే ఆయన ఎక్కడ ఉంటాడో, సంచారం చేస్తాడో ఆ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా కానీ, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా కూడా ఆ గ్రామం నీ వల్ల ఏం కావాలి? ఆశీర్వాదం అంటే ఎందుకు చూడాలి, ఆరోగ్యం అంటే ఎందుకు చూడాలి, అభివృద్ధి అంటే ఎందుకు చూడాలి. నేను చెప్పాలంటే పోయిన వారం చెప్పినట్టుగా ఇస్సాకును చూసి రాజు అసూయపడ్డట్టుగా, మా మధ్యలో నువ్వు వద్దయ్యా, నువ్వు వెళ్ళిపోయే దూరంగా ఆడ వెళ్ళిపో అన్నట్టుగా అసూయపడే విధంగా అభివృద్ధి కలగాలి మనకి. హల్లెలూయా. మన మీద అసూయ పట్టలేదంటే కనుక, మన మీద ద్వేషాలు రావట్లేదంటే కనుక మన అందరిలో అవునా ఉన్నట్టే. గుంపులో పోతే ఎవరు ఉంది చెప్పండి, గుంపులో కేకలేస్తే ఎవరు కేకలేస్తుంది చెప్పండి. కానీ మనం అందరిలో ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చూడండి 27వ వచనం, ఫలవృక్షములు ఫలించును, భూమి పండును అంటున్నాడు. పంట పండును, వారి దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నువ్వు అడిగిందాలు నీకు ఇవ్వడం ద్వారా, నువ్వు అడగకపోయినా కూడా ఇవ్వడం ద్వారా నువ్వు తెలుసుకుంటావంట నిజంగా సృష్టికర్తే. హల్లెలూయా. భూమికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి చనిపోయి తెలియజేసిన యేసుక్రీస్తు మన సృష్టికర్త. ఆయన ఇప్పుడు తన ఆత్మ మనకు ఉచితంగా వరంగా ఇచ్చున్నాడు. ఆయన ఇప్పుడు మనలో ఉండటం వల్ల మన అడిగిందాలు జరుగుతుంది. కాబట్టి ఎలా అంటున్నాడు? ఏమంటున్నాడు? ఫస్ట్ ఫలవృక్షములు ఫలించును, భూమి పంట పడినట్టు. అంటే నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆరోగ్యం అంటే నీ దేహం చూస్తుంది.
ఆరోగ్యం అంటే నీ దేహం చూస్తుంది అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఏ కట్లయితే మనుషులు పెట్టేసి నిన్ను ఇప్పుడు దాకా బాధించి లోకంలో అందరిలాగా జీవించేటట్టుగా చేస్తున్నారో ఆ కట్టలు దింపి నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వేమనుకుంటావంటే నేను వచ్చి వినే మాట సజీవుడైన దేవుడి సృష్టికర్తదే, ఆయన నా దేవుడై ఉన్నాడు, నాకు రాజై ఉన్నాడు, నన్ను ఈ భూమి నుంచి పరలోక రాజ్యాన్ని తీసుకుని వాడై ఉన్నాడు, ఆ నామాన్ని నాకు అనుగ్రహించున్నాడని నువ్వు తెలుసుకుంటావంట. హల్లెలూయా. ఇవన్నీ ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనతలో ఉన్నవాడు, చెడిపోయినవాడు, అసహ్య కార్యాలు చేసేవాడు, దేవుడిని వెదకనివాడు, వివేచన లేనివాడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, దేవుడిని వెదకనివాడు, అలానే పాపాత్ములైన వాళ్ళు తెలుసుకుంటారంట ఈయన నిజంగా నా కొరకు వచ్చిన సృష్టికర్త. నిజంగా 2010 వరకు కూడా నేను జీవించిన విధానం ఇప్పుడు జీవించిన పూర్తి రివర్స్. ఎందుకంటే తెలుసుకున్నాను ఆయన చేసిన కార్యాల వల్ల. 2 వారాల్లో నార్మల్ రిపోర్ట్ రావడం, 3 నెలల్లో పాస్టమ్మ కంజు అవడం చూసి నేను ఆశ్చర్యపోవడం కాదు, ఎందుకు ఈ దేవుడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. అందులో చూస్తే నా గురించి స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఎంత పాపాత్ముడు తెలిసిపోతుంది, నేను ఎంత దుర్మార్గుడు తెలిసిపోతుంది, నేను ఎంత లంచాలు తీసుకుంటున్నాను తెలిసిపోతుంది, నేను ఎంత ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నాను నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్రభువా ఇలాంటి జీవితం నాకు వద్దు ప్రభువా, ఇలాంటి అసహించుకునే జీవితాలు నాకు వద్దు ప్రభు. మనుషులు నేను అప్పుడు దాకా అనుకున్నాను, అదిగో వాడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు, ఆయన తప్పు చేస్తున్నాడు, ఇలా అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క వాక్యం వినడం ద్వారా నేను గ్రహించగలిగాను. ఏంటంటే నేను ఈ వాక్యం ప్రకారం నేను ఉండలేదు, ఆ పరిశుద్ధత నాలో లేదు, ఆ నీతి నాలో లేదు, ఆ యథార్థత నాలో లేదు, ఆ భక్తి నాలో లేదు. నేను అనుకున్న మంచివాడని, నేను ఒక్కనే మంచివాడు అనుకున్నా, మళ్ళీ ఇతరుల గురించి అనుకోవట్లేదు. కానీ తన వాక్కు చేత నన్ను కడిగాడు. హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తే నిజమైన దేవుని యొక్క కుమారుడు ఈ భూమికి వచ్చి నా కొరకు మరణించనిపోయి తిరిగి మనస్ఫూర్తిగా నమ్మాను. అందుకే బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయనను తీసుకున్న వెంట నుంచే పనిచేయడం మొదలుపెట్టాడు. నేనేమో ఎందుకు నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఎందుకు బిడ్డగలుగుతున్నారు ఈ దేవుని నమ్మితే అని నేను బైబిల్ చదవడం మొదలుపెడితే నన్ను పూర్తిగా మార్చివేసే స్థితిలో దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు తన రేఖ స్వరూపంగా మార్చుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను మారలేను, నేను వెతకలేదు, కానీ తనే వెతుక్కుంటూ వచ్చాడు, అమూల్య ముత్యాన్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా. పరలోక రాజ్యం ఎలా ఉంది? అమూల్యమైన ముత్యాన్ని వెతుకుతున్నా వర్తకుడిని పోలుకుంది. వర్తకుడుగా ఇక్కడికి వచ్చాడు, బిజినెస్ చేయడం కోసం వచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చిందండి మనలోకి వచ్చి మనలో అన్ని మొత్తం తీసేసుకొని ఆయన కొన్ని మొత్తం మనకి ఇవ్వాలి. హల్లెలూయా. అదే కదా చేసేది, బిజినెస్ వర్తకులు చేసేది. వాళ్ళకి మనకున్న కొని విలువైనవి కొని వాళ్ళకున్న తక్కువైనవి ఇస్తాను ఉంటారు మామూలుగా వర్తకులు అయితే. అంతే కదా. ఒక మంచి బిజినెస్ చేసే వాళ్ళకి బాగా అర్థం, వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇది దానికి అది ఉంది, గొర్రెని కొనేవాడు కానీ మేకను కొనేవాడు కానీ. అవునా? ఓకే. కృష్ణమూర్తి గారు అయితే ధాన్యాన్ని కొనేటప్పుడు కొంచెం నలిపినట్టు ఉన్నాయా, కాయలేదు అంత బాగాలేనట్టుంది, గట్టిగా కొలేవు కాబట్టి ఇంత రేటు పడదాయా అని చెప్పేసి, అంతేనా అని చెప్పి పక్కన రోడ్డు చెబుతాడు కొనేవాడికి, అయ్యా మంచి రేటు బాగుంది, తక్కువ పడ్డా కానీ నీకు మంచి రేటు పడింది, అసలు ఇంత మంచి పంట నీకు రాదు, ఇది పక్కిలకు అమ్ముదాం ఎక్కువ రేటు వస్తుంది. ఇదే కదా జరిగేది భూమి మీద. కానీ మనకి విలువైన వాటిని ఇచ్చి విలువ లేని మన దగ్గర నుంచి విలువ లేని వాటిని తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఏంటా విలువ లేనంటే దుర్మార్గం, లంచం, దొంగతనం, వ్యభిచారం, తాగుడు, తిరుగుడు, అబద్ధాలు, మోసాలు, లంచాలు, ఇష్టానుసారమైన జీవితాలు ఇవి ఎలా ఉన్నాయి దేవుని దృష్టిలో? విలువైనవి ఉన్నాయి. అవి తీసుకోవడానికి వచ్చాడు. అవి తీసుకొని ఈయనేమిచ్చాడు? ప్రేమ, విశ్వాసము, సంతోషము, నెమ్మది, ఆశీర్వాదము, ఆరోగ్యము, సమృద్ధి, ధనము, ఓర్పు, ఓపిక, సహనం, నీతి, పరిశుద్ధత, విమోచనం, ఇవన్నీ మనకి ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి వర్తకుడు మన భూమి మనకి ఎలా వచ్చాడు? అమూల్యమైన ముత్యాన్ని వెతుకున్నట్టుగా వచ్చాడు. అందుకనే ఎలా ఇచ్చాడు? అలాగా తనకున్నదంతా అమ్మి మనలో కొన్నాడట. హల్లెలూయా. ఏంటా తనకున్నదంతా అంటే చివరి రక్తం బొట్టు వరకు కాచి నన్ను మనందరూ కొన్నాడు. హల్లెలూయా. ఇలాంటి బిజినెస్ వర్తకుడు ఎవరి కోసం వచ్చాడు భూమి మీదకి? పరలోక రాజ్యంగా యేసుక్రీస్తు వారికి వచ్చి. అందుకే కింద 20 వచనం రాయబడింది చూడండి. ఓకే, లాస్ట్లో చదువు ఫస్ట్ 31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను నాకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన. అంటే గొర్రెల గురించి చెప్తున్నట్టే మనం ఏదో గొర్రెలకు సంబంధించిన వ్యక్తులు కాదు, గొర్రె లాంటి సాదృశ్యంగా సాధువు యొక్క గుణం కలిగిన వాళ్ళం. నిజమే, మంచి వాళ్ళమే అబద్ధాలు ఆడుతున్నాం, దేవుడి స్వరూపం కలిగిన వాళ్ళనే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నాం.
అయితే వీళ్ళు ఏమైనారు? మనుషుల రూపంలో ఉన్నారు, మనిషిగా ఉన్నాడు. ఈ మనుషుల్ని అవునా గొర్రెలుగా చూస్తున్నాడు, సాధు జంతువులుగా చూస్తున్నాడు, హాని చేయని వారిగా చూస్తున్నాడు. నిజమే, ఇతరులతో గురించి తప్పించుకోవడం కోసం అబద్ధం వాడతాం. అవునా? ఇలాంటి బలహీనతలను జయించడానికి ఈయన ఎలా వచ్చాడు? బలవంతుడిగా వచ్చాడు. అందుకోసము అవునా మనల్ని మనుషులుగా చూస్తున్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు, గొర్రెల కాపరై ఉన్నాడు. అయితే ఈయన ఎన్నుకునే విధానం కూడా చూడండి ఎలా ఉందో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈయన ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు చూద్దాం సరే. అజ్జరే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 26వ వచనం నుండి పేజీ నెంబర్ 146 కొత్త నిబంధన లాస్ట్లో ఉంటుంది. 146 పేజీ నెంబర్. ముగించుకుందాం. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు. అది చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా పిలుచుకున్నాడంటే బాగా రాజకీయంలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచి, అవునా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోవాలి. వ్యాపారంలో అంబానీని, అవునా ఆదానీని, రౌడీలలో అవునా ఇక ఓకే మనకు తెలియదు, ఓకే ఏ ఏరియాలో అయితే ఆ ఏరియాలో రౌడీలు ఉంటారు. అలాంటి రౌడీలను దేవుడు ఎన్నుకోవాలి. అంటే ఏది బలంగా ఇది నాకు ఈ గొప్ప నేను అనుకునే వాళ్ళని దేవుడు ఎన్నుకోవట్లేదు. డబ్బులో నేనేనా ఈ ఊర్లో పెద్దోడిని అని వాడిని ఎన్నుకోవట్లేదు దేవుడు. రాజకీయాల్లో నేను గొప్పనా నాకు గొప్పడు కూడా లేడు అనుకున్న వాడిని దేవుడు ఎన్నుకోవట్లేదు. ఎవరిని ఎన్నుకున్నా చూడండి. లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపురాలను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదురు అతిశయింపుడు. అంటే ఇదిగో ఈ డబ్బు ఉంది నేను వదిలిపెట్టి వస్తున్నా, ఈ రాజకీయం ఉంది వదిలిపెట్టి వస్తున్నా, ఈ ఉద్యోగం ఉంది వదిలిపెట్టి వస్తున్నా, అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోవట్లేదు. ఈ తెలివి ఉంది వదిలిపెట్టి వస్తున్నా, ఈ ఆరోగ్యం ఉంది ఈ వదిలిపెట్టి వస్తున్నా అనే వాళ్ళ కోసం రావట్లేదు. ఆయన రాలేదు. చూడండి, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనం కూర్చున్నది వెర్రి వాళ్ళని నిజంగా చెప్పాలంటే. అందరికీ అదే కనుకునేది. ఏ పని బాట్లేదా? దూర ప్రాంతాల నుంచి ఎక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవాల్సినంత అవసరం ఏం చెప్పండి. ఏం అక్కడ లేవువా? పక్కనే లేదా? ఇంటి పక్కనే ఉంటాయిగా ఇలాగా మాట్లాడుకునే. కానీ వీళ్ళు దేవుడి దృష్టిలో వెళ్ళి వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞానులంట సిగ్గుపరచడం కోసం. హల్లెలూయా. జ్ఞానం సిగ్గుపరచడానికి ఎవరు కావాలి? ఎర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. చూస్తే మెంటల్ వచ్చినట్టుగా ఉంటారు అనమాట. మనం వీళ్ళు ఎందుకురా వీళ్ళు వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి ఉద్దేశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. పని పాటలేదు ఏంది? ఎప్పుడు యేసుక్రీస్తు గురించే, ఎప్పుడు యేసునామం గురించే ప్రార్థన చేస్తారు, యేసయ్య గురించే మాట్లాడడానికి వినటానికి వస్తారు. పని బాటలు లేని వాళ్ళుగా ఉన్నారే అని ప్రతి జ్ఞాని అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు సిగ్గుపరచడం కోసం నిన్ను నన్ను ఎర్రివారిగా ఉండడం వల్ల దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. అంటే ఈ ప్రాంతంలో ఎవడైతే బలవంతుడిగా ఉన్నాడో వాడిని సిగ్గుపరచాలంటే ఎవడు కావాలి? లోకంలో ఉండు బలహీనమైన వారిని, అంటే శరీరంలో ఉండే బలహీనమైన నిన్ను. అంటే ప్రతిదానికి అంటే అబద్ధాలు ఆడకూడదు అనుకుంటావు, అబద్ధాలు ఆడుతుంటావు. మోసాలు చేయకూడదు అనుకుంటావు, మోసాలు చేస్తూ ఉంటావు. వ్యభిచారం చేయకూడదు అనుకుంటావు, వ్యభిచారం చేస్తూ ఉంటావు. అవును, తాగకూడదు అనుకుంటావు, తాగుతూనే ఉంటావు. తిరగకూడదు అనుకుంటావు, తిరుగుతూనే ఉంటావు. అలా సక్రమంగా అవునా సక్రమైన మార్గం సమాధాన మార్గంలో వెళ్ళాలనుకుంటావు, వెళ్ళలేకుంటావు. ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారు? బలహీనులు. ప్రతిదానికి పడిపోయి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బలహీనులను ఎన్నుకొని వాళ్ళని బలవంతుడికి నిలబెట్టాలని దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. అప్పుడు దాకా బలవంతులు అనుకునే వాళ్ళు ఏమో చూసి అంట, కానీ వీడికి ఏ బలం లేదనుకున్నానే. పోయిన వాళ్ళు చెప్పుకున్నాడు కదా, ఇస్సాకు బలం లేని వాడికి కరువులో వెళ్ళాడు. కరువులో వెళ్తే అభివృద్ధిని ఇచ్చేసి దేవుడు అభివృద్ధి ఏం చేసింది? అయ్యా రాజు ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో ఇస్సాకు దిగో అది పంట వేసుకో, అది పండదు కానీ ఏదో వేసుకో అది పండదా నాకు కూడా తెలుసు, ఎప్పుడు నుంచి చూస్తున్నాను. అందులో ఇప్పుడు కరువు సమయంలో వచ్చావు. మా పన్నోళ్ళు ఏమో మాకు లోపల ఉన్న వాళ్ళు మొత్తం ఏమో ఇక్కడ పంట వేసుకొని చేస్తున్నారు. నువ్వేమో అంత అయిపోతున్నది వచ్చావు. చివరిలో వచ్చేటప్పుడు దిగో ఆ చివరి ఉందే అది నీళ్ళు వస్తే రావు కానీ అది వేసుకో, ఒకవేళ పడితే అదృష్టమే అని అబీమెలెకు రాజు దయాదాక్షిణ్యంతో ఉండిచ్చాడు ఆ రాజ్యంలో. అయితే అదే కరువు ప్రాంతంలో ఒక ఇతను ఇచ్చేసి 100 ఫలం పొంది
అవునా, క్రమక్రమంగా అభివృద్ధి అవడం చూసి అమాలీకులు వచ్చేసి అందరూ అయ్యగారు వాడినేదో నువ్వు దయాదాక్షిణతో చివరకు పంట వేసుకోమన్నావు, మాయో పంటలేమో నాశనం అయిపోయినాయి, వాడి పంట బాగా పడింది అయ్యగారు, వాడేమో మనల్ని మించిపోతున్నాడు, కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వాడిని ఇక్కడి నుంచి అట్లాగే లేకుండా చేయగారు అని అంటే అభిమేయులకు రాజు పిలిచాడంటే ఇసాకు నువ్వు మాకంటే బహు గొప్ప బలం గలవాడు, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఇదే ఇప్పుడు జరుగుతున్న సంఘంలో. హల్లెలూయా. అయితే దేవుడు మనం గొప్ప చేయబోతున్నాడు. ఒక్కనే కాదు, నన్ను ఒక్కటే సంఘం కాదు, అందరూ ఉంటేనే సంఘం. అందరు ఒక్కడిని గొప్ప చేయటం వల్ల సంఘం ఆశ్రయించబడదు, ప్రతి ఒక్కడు గొప్ప కావడం వల్ల మాత్రమే సంఘం ఆశ్రయించబడదు. ఇస్సాకు ఒకడంటే కాదా, 10 మనుషులు ఉన్నారు, కోసే వాళ్ళు ఉన్నారు, విత్తే వాళ్ళు ఉన్నారు, నీళ్ళు పెట్టే వాళ్ళు, నారు నాటే వాళ్ళు ఉన్నారు, వంట వండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శుభ్రం చేసే వాళ్ళు ఉన్నారు, కంచి చేసే వాళ్ళు ఉన్నారు, కాపలా కాసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవునా ఒక్క పంట వల్ల అందరికి ఆశీర్వాదం వస్తుందా లేదా, అందరు కలిసి వచ్చా లేదా? సో అలాంటి ఆశీర్వాదం 2026లో దేవుడు మనకు మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బలవంతులు సిగ్గుపరచడం కోసం లోకంలో ఉండు అవునా బలహీనులు దేవుడు ఎన్నుకున్నాడంట. చదవండి. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని రాయబడింది. హల్లెలూయా. అవునా, ఇది ఎలా ఉన్నారు? ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఏం చేయాలన్నారు? లోకంలో నీచులు అంటున్నాడు. నీచులు అంటే ఎవరు చూడరు, నిజంగా అడుక్కునే వాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి? ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి? ఆ వ్యాధి బాధలు ఉన్న వాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి? అప్పులో ఉన్న ఎవరు చూస్తారు చెప్పంటే? అప్పు అయిందని చెప్పి వృద్ధులు పెడతా ఉంటారు దగ్గర రాకుండా. నాకు ఇదిగో 2000 అప్పు అయింది, కొద్ది సాయం చేస్తావు అనే మాట వచ్చి లోపే దూరం పెడతా ఉంటాం. లేదా ఎంతమంది చూస్తాను, చాలామంది చూసాం ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఈ లోకంలో నిన్ను ఎవ్వడు కూడా ఈ దేహాల్లో ఉన్నంత వరకు ఎవడు నిన్ను లక్ష్య పెట్టలేదా, అది దేవుడికి కావాల్సినోడు నువ్వే. హల్లెలూయా. నీచుడైనా అవునా, ఎన్నికలు తృణీకరింపబడినా, ఎన్నికలేని వాడివైనా నీవు దేవుడికి అమూల్యమైన ముత్యానివి. నీ కోసం తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, నిన్ను పరిశుద్ధిగా చేరుకోవచ్చు. కింద చదవండి. అయితే 30వ వచనం, అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మీకు నిజంగా బలం ఎలా వస్తుంది, జ్ఞానం ఎలా వస్తుంది, ఎన్నికైన వారికి ఎలా అవుతారంటే క్రీస్తు యేసు నందు ఉండడం వల్ల, ఆయన మాట వినడం ద్వారా. ఆయన మాట వినడం ద్వారా మాత్రం తప్పించి మూడి కానే కాదు. 31వ వచనం, అతిశించువాడు ప్రభునందు అతిశింపాలని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం నాయనని రాయబడింది. హల్లెలూయా. నిజంగా ఈరోజు చెప్పుకుంటే నేను అబద్ధాలు ఆడుకుంటున్నాను, మోసాలు చేయకుంటున్నాను, దొంగతనం చేయకుంటున్నాను, వ్యభిచారం చేయకుంటున్నాను, తాకుండా తిరగకుండా ఉంటానని నేను చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ అలవాట్లు మనిషికి ఎప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే కనుక వాటిని మాన్పించిన వాడు ఎవరైనా ఉంటే అది నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ తన వాక్యం ద్వారా నన్ను పెట్టి నన్ను నడిపించడం ద్వారా మాత్రమే ఉంటున్నాను తప్పించేసి నాటకు నేను పవిత్రుడిగా పరిశుద్ధిగా ఉండటం వాళ్ళకి మాత్రమే కాదు. అందుకే ఎవడైతే యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని విని అంగీకరించి ధ్యానిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేయబోతున్నాడంటే, వాళ్ళకి దేవుడు ఏం చెబుతున్నాడంటే జ్ఞానం ఇవ్వబోతున్నాడు, నీతిగా జీవించేటట్టు ఇస్తున్నాడు. అలానే పరిశుద్ధత, ఈ భూమిని అత్యంత విలువైనది ఏదైనా ఉంటే పరిశుద్ధత, శీలాన్ని కాపాడుకోవడం. ఏ అపరికరం మనల్ని అంటకుండా అవునా శీలాన్ని కాపాడుకోవడం పరిశుద్ధత. అలానే విమోచనం అంటున్నాడు, రోగం నుండి విమోచనం, వ్యాధి బాధ నుండి విమోచనం, అప్పుల నుండి విమోచనం, గర్భం లేమి నుండి విమోచనం, జాబ్ లేమి నుండి విమోచనం, వివాహం లేమి నుండి విమోచనం. ప్రతి దానిలో మనకి విమోచనాన్ని కలగజేశాడు. హల్లెలూయా. నేను ప్రతి తన మరణం నుండే మనుషులు సాధారణంగా చివరికి మరణిస్తారు లేదా, ఒంటిగా వచ్చిన వాళ్ళు ఒంటిగా వెళ్ళిపోతారు లేదా, అలాంటి వాళ్ళకి మనకి ఏం ఇచ్చాడంటే ఆ మరణం నుండి విమోచించే వారిగా మంచిది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒంటిగా వెళ్ళాం, మనం అందరం కలిసి వెళ్తాం. హల్లెలూయా. ఒకరోజు నేను ముందు, ఒకరోజు నువ్వు తర్వాత దేహాన్ని వదిలిపెట్టవచ్చేమో, కానీ మన అందరం కూడా ఆయన రాబోతున్న మేఘరూఢే వస్తున్నప్పుడు ఆకాశ మధ్యలోకి వచ్చినప్పుడు మనందరం కూడా ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాం దేహంగా మారి. అలాంటి విమోచన పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాము? ఈ భూమి మీద చెడిపోయిన వారిగా ఉన్నాం, పాపాత్ములుగా ఉన్నాం, దేవుని వెదకని వాళ్ళగా ఉన్నాం. అలాంటి మనల్ని అవునా తన యొక్క రక్తం పెట్టి కొన్ని పరిశుద్ధపరిచి తన ఆత్మని చేంజ్ చేసినంటే ఆయన మనకేమిచ్చాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడు, నీతినిచ్చాడు, అవునా పరిశుద్ధినిచ్చాడు, విమోచన మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క వాగ్దానాలు
ఇజ్రాయెల్ ప్రజలకు చెందాల్సింది. కానీ వాళ్ళు మొదట్లో యేసుక్రీస్తు వారు ఇచ్చినప్పుడు తిరస్కరించడం వల్ల ఆత్మజీవం దేవుడు అనిజలండి మనకి, దేవుడు ఎరగిన వారుగా మనకి, ఇష్టాసరమైన ఏది పెట్టిన దేవుడు అనుకునే మనకి ఉచితంగా ఇచ్చి మనల్ని ఇజ్రాయెల్ కంటే గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మన తర్వాత ఇజ్రాయెల్ జనంగా కూడా కలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నిజంగా నమ్మదు యేసుక్రీస్తు వారు. ఇజ్రాయెల్ దేశంలో యూదులు యేసుక్రీస్తు వారిని నమ్మరు. ఆయన ఒక మనిషి అనుకుంటారు, ఆయన లోకరక్షకుడు అని అనుకోరు, ఆయన మెష్ అనుకోరు. ఇప్పుడు తెలియదు నిజం చెప్పాలంటే. మనం మాత్రమే మనకి వాళ్ళు వద్దనుకోవడం ద్వారా మనకు ఉచితంగా ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ భూమి మీద విలువ లేని మనకి తన యొక్క రక్తం ద్వారా మనకి విలువనిచ్చున్నాడు, తన ఆత్మ ద్వారా మనకు ఆశీర్వాదం ఇచ్చున్నాడు. ఈ భూమి మీద అమూల్యమైన వస్తువుగా మనం చూసి, ముత్యంగా మనం చూసి, తన సర్వాన్ని దారపోసి మనకి తన యొక్క సర్వమైనటువంటి ఆత్మ మనకు ఉచితంగా ఇచ్చి ఈ భూమి మీద కృప అంటే ఎందుకు చూపించాలి నీ ద్వారా, యేసుక్రీస్తు నామంటే ఎందుకు చూపించాలి నీ ద్వారా అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నిన్ను తన ఆత్మ చేత ఇక్కడ పిలుచుకుంటున్నాడు. ఎవరున్నా లేకపోయినా నువ్వు మాత్రం ఉండాలి దేవుడికి అవసరం. తన రక్తం పెట్టి తన ప్రాణాన్ని కోసం నీ ప్రాణం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ ప్రాణం ద్వారా తన ప్రాణం అంటే ఎంత విలువైందో చూపించడం కోసం. హల్లెలూయా. దేవుడు అంటే ఎందుకు చూపించడం కోసము, యేసుక్రీస్తు నామం అంటే ఎందుకు చూపించడం కోసము, ఈ భూమిని ప్రేమ అంటే చూపించడం కోసము, నీతి అంటే చూపించడం కోసము, ఆయన యథార్థత చూపించడం కోసము, పరిశుద్ధత చూపించడం కోసము నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి మన ప్రాణాలు కాపాడటం కోసము అవునా తన ప్రాణం పెట్టగల కారణం ఏంటంటే నీకు ఎంత అవసరమో దేవుడు ఆయనకు కూడా నువ్వు అంతే అవసరం. హల్లెలూయా. నీ ప్రాణం ఎంత రక్షించుకోవాలని ఎంత అవసరమో తన ప్రాణం పెట్టని కూడా నీ ప్రాణం కాపాడటం కోసం ఆయన కూడా నీకు అంతే అవసరం. ఇట్టి కృప మీరందరూ పొందుకొని అనేక మందికి అమూల్యమైన ముత్యాలుగా కనబడుదురుగాక. మీరు మంచి క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మంచి బిజినెస్ దేవునితో చేయుదురుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అవునా యోహాను సువార్త 14లో 17వ అధ్యాయ వచనంలో రాయబడింది. 17వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 17వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఒకసారి. ఇది చెప్పుకొని మనం వెళ్ళిపోదాం. ఓకే అయిపోయింది. 17వ అధ్యాయం 10వ వచనం, పేజీ నెంబర్ 98. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనము. నావన్యు నీవి నీవియు నావి వారేందు నేను మయంపరచబడి ఉన్నాను అనుకుంటా. హల్లెలూయా. అంటే చూడండి బిజినెస్ ఎలా చేస్తాను చూడండి. కుమారుడు అయ్యా నాకున్న బలహీనతలు మొత్తం నీవేయా, నీకున్న బలం మొత్తం నాదే. హల్లెలూయా. నాకున్న ఘనహీనత నీదే, నీకున్న ఘనం మొత్తం నాదే. హల్లెలూయా. నా శక్తి లేని జీవితం ఇక్కడ భూమి నుండి శక్తి గల జీవితం నీది నాకు కావాలి అంతే. హల్లెలూయా. నాన్ని తీసేసుకో, నీవని నాకు ఇవ్వు. నేను వారిలో ఉండి కూడా ఇలాంటి బిజినెస్ చేస్తాను. ఎలా వచ్చాడు యేసుక్రీస్తు వారు భూమికి? పరలోక రాజ్యం ఎలా వచ్చింది? భూమి మీద అమూల్యమైన ముత్యాన్ని వర్తకుడుగా వచ్చినాడు, బిజినెస్ పర్సన్గా వచ్చినాడు, వ్యాపారస్తుడిగా వచ్చినాడు, బిజినెస్ చేయడానికి వచ్చాడు. అందుకనే తన రక్తంతో కడిగి నువ్వు నా వస్తువు కాబట్టి నేను నాకున్న మొత్తం నీకు ఇచ్చి నిన్ను పరిశుద్ధిగా చేసి ఈ భూమి మీద నా వస్తువు ఎలా ఉంటుందో చూపిస్తాను. హల్లెలూయా. నా బిడ్డలు ఎలా ఉంటుందో చూపిస్తాను, నా సేవకులు ఎలా ఉంటుందో చూపిస్తాను, నా కుమారుడు ఎలా ఉంటాడో చూపిస్తాను, నా ప్రవక్త ఎలా ఉంటాడో చూపిస్తాను, నా రాజు ఎలా ఉంటాడో చూపిస్తాను. ప్రతి దాంట్లో నా బిడ్డలు ఎలా ఉంటుంది. ఎందుకంటే నరులకు మీరు గొర్రెలకు మీరు మనుషులు అని రాయబడింది. మీరు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు అవునా నేను ఎలాగుంటానో వాళ్ళ ద్వారా చూపిస్తాను. నువ్వు ఏ రంగంలో ఉన్నా క్రీస్తుని చూపించే బిడ్డగా మారిపోదుగాక, అమూల్యమైన ముత్యాలుగా మారిపోదుగాక. సో సంపాదించుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ మాత్రం 100% దేవుడు ఫలింపజేస్తాడు అంతే. సంపాదించుకోవడం కోసం రావాలి ఇక్కడికి, నువ్వు ఇవ్వడం కోసం రావద్దు. అసలు దానికి దేవుడు తెస్తలేదు. ఎందుకంటే ప్రాణం ఇచ్చాడు. నువ్వేమి ఇస్తావు చెప్పండి? ప్రాణం కన్నా దగ్గర గొప్ప ఉందా? ప్రాణం ఇచ్చేసి మిగతా మొత్తం నీకు ఉచితంగా ఇవ్వాలనుకుంటే నువ్వు ఎక్కడికొస్తే అది ఇవ్వబడదు అనే ఉద్దేశం కలిగి ఉంటే కనుక ఇక్కడ నీకు అసలు పని చేయదు. ప్రభువా నీ దగ్గర నేను సంపాదించుకోవాలి ప్రతి ఆదివారం వెళ్ళి. ఇంకా మనకి ఆదివారం పెడుతున్నాం, మిగతా రోజులు నేను చెప్పట్లేదు. సోమమంగళవారం ఉపవాసం ఉన్నా కానీ శుక్రవారం ఉన్నా కానీ మిగతా రోజులు నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనకి సొంతగా మినిస్ట్రీ ఇది రెంటెడ్ ప్లేస్ కాబట్టి ఓన్ ప్లేస్ అయ్యేదాకా మీకు చెప్పలేదు నేను. ఎందుకని అది చెప్తే మరి అన్ని రోజులు రావాల్సిందే. అయితే ఆ సమయంలో మీరు ఏ పని చేయరు, చేస్తే ఈ మాట వినటం కోసమే మీరు పని చేస్తారు. అలాగే దేవుడు మీకు సంబంధిస్తారన్నమాట ఆ టైం కల్లా. ఇటు కృప మీకు కలుగుడుగా ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడైన యేసునికి స్తుతులు స్తోత్రం ప్రభువా. మేము ఎదగట్లేదని, మేము నీకు గ్రహించుకోవట్లేదని, మేము వింటలేదని, మేము చూడట్లేదు ప్రభువా. నీ కుమారుని భూమికి ఒక వర్తకుడిగా పంపించున్నావు ప్రభువా.
కానీ ఇక్కడ చూస్తే మేము ప్రభా మీరు మమ్మల్ని అమూల్యమైన ముత్యాలుగా చూస్తున్నప్పటికీ మేము చెడిపోయిన వాళ్ళగా ఉన్నాం, మేము దేవుని వెతకని వాళ్ళగా, బుద్ధి లేని వాళ్ళగా ఉన్నాం, బుద్ధిహీనులుగా ఉన్నాం, జ్ఞానం లేని వాళ్ళగా ఉన్నాం, పాపాత్ములుగా ఉన్నాం, తెలియలేని వాళ్ళగా ఉన్నాం, వివేచ లేని వాళ్ళగా ఉన్నాం, అసహ్యకార్యాలు చేసే వాళ్ళగా ఉన్నాం ప్రభు. నీ పనికి అడ్డపడే వాళ్ళగా ఉన్నాం ప్రభు. అలాంటి మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభు. నీ నామంటే ఎరగని మాకు నీ నామాన్ని ఎరిగేటట్టు చేశారు. అందుని బట్టి నీకు తీసుకుంటాం. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు నీ ఆత్మ చేత నడిపిస్తాను ప్రభు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభు ఇక్కడ పేరు కోసం రాకూడదు ప్రభు, సంపాదించుకోవడం రావాలి మీ దగ్గర నుంచి. వెతుకు ప్రతి వాడికి దొరుకుతుందని ప్రభు అనే వాడికి ప్రభు ఇక్కడికి పదిగో ఫలింపు దయచేసే దేవుడు అయినావు అయ్యా. నేను వెతకడం కోసం ప్రభు బిడ్డ వచ్చి ప్రభు నీ మాట విన్నారు. ఈ వాక్యానుసారంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరికి నువ్వు దొరుకుదువు గాక. యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ యొక్క బలము చేత ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. సంపూర్ణ జీవము బిడ్డ కలుగురు గాక. అయ్యా మేము ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత శ్రమల్లో కష్టాల్లో ఉన్నా నిన్ను సేవించడం కానీ నీ మాట వినకుండా ప్రభు మేము నిర్లక్ష్యం చేయం. మేము సమయానికి వస్తాము, నిన్ను ఆరాధిస్తాం. యెహోషువ చెప్పినట్టుగా నేను నా కుటుంబం నిన్నే ఆరాధిస్తాం, సేవిస్తాం ప్రభు. మా ప్రాణాలు పోతున్నా కూడా ప్రభు మిమ్మల్ని వదిలిపెట్టం. ఎందుకంటే మా ప్రాణం కోసం నీ ప్రాణం పెట్టినావు. అయితే మేము మా ప్రాణం తీసుకునేవాడు కాదు ప్రభు. నువ్వు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం వచ్చినప్పుడు కూడా వాటి నుంచి నువ్వు తప్పిస్తాను, రక్షిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నావు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయని ప్రభు వాగ్దానం చేస్తున్నావు. అయ్యా మేము నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నాం. లేదంటే ప్రభు ఇక్కడ ఎప్పుడో పారిపోయి ఉన్నావు ప్రభు. నువ్వు ఇచ్చిన యొక్క వాక్కు యొక్క ధైర్యము నువ్వే మాలో ఉండి ప్రభు ధైర్యపరచడం వల్ల మనుషుల సహాయం వ్యర్థం, రాజును ఆశ్రయించడం వ్యర్థం అన్నట్టుగా మేము ఎవరిని ఆశ్రయించుకున్న ప్రభు నిన్నే అడుగుతూ ఉన్నాం. ఇటు కృప మాకు అనుగ్రహించిన వాడని స్తుతులు స్తోత్రాలు. అయ్యా అదిగో మా పొరుగు వారి గురించి మేము ప్రార్థన చేస్తుండగా వాళ్ళు మేము క్షమిస్తున్నాం ప్రభా. శత్రువుని ఆమెన ప్రభా ఆశ్రయించుకునే ప్రతి వారిని ప్రభా మేము ప్రేమిస్తున్నాం. వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి పరిపూర్ణ రక్షణ కలుగుడు గాక. యేసుక్రీస్తునామములో ప్రభా ప్రతి ఒక్కరికి మారుమనసు కలుగుడు గాక. ఈ సంఘం ప్రభా స్థిరపరచబడును గాక చేస్తున్నాం. నిజంగా ప్రభా సంఘంలో ప్రతి వారు ప్రభా నిరుత్సాహం కలిగి ఉన్నారు ప్రభా. మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారేమో సేవకులు, ఇక్కడ సంఘం లేకుండా పోతుందేమో ప్రభా. లేదు ప్రభా, మా ప్రాణం పోయేంతవరకు ప్రభా నువ్వు ఉన్నంత వరకు అయ్యా మా బొందుల ప్రాణం వరకు ప్రభా నీ మాటను బట్టి ప్రభా మేము ముందుకు వెళ్తాం. నువ్వు ఏమైతే నీ చిత్తం నెరవేర్చబడాలనుకుంటున్నావో ఆ చిత్తం ప్రభా మా ద్వారా నీ బిడ్డలకు కలుగురుగా చేసినావు. మేమందరం ప్రభా నీ యొక్క రాజ్యాన్ని కట్టులో ప్రభా అయ్యా మేము లాభాన్ని ఆపేక్షించకుండా, ధనాన్ని గురించి ఆలోచించకుండా నీ యొక్క ఆత్మీయధనాన్ని పొందుకోవడం కోసం ప్రభా ఇక్కడికి వస్తాం. నీ మాట ప్రకారం జీవిస్తాం. అట్టి కృప ప్రభా ప్రతి బిడ్డకు దయచేయమని, వచ్చిన ప్రతి వాటిని ప్రభా స్వస్థపరిచి విడుదల దయచేయమని, అలానే ప్రభా ఈ చిన్నమైన ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, రాయచోటి యొక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అన్నమయ్య జిల్లాని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయ్యా చిన్నమనేలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి వస్తున్న ప్రభావాలను తప్పించండి. పరిపూర్ణ ఆరోగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్, ఎయిడ్స్, క్యాన్సర్ ప్రభా ఇప్పుడు వస్తున్న కొత్త రోగాలు ప్రభా బిడ్డలు తాకుండా రక్తంతో ఇదిగో కడగండి, పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తునామములో ప్రతి బిడ్డలో ఉన్న ప్రతి నొప్పి పరిపూర్ణ స్వస్థత కలుగును గాక, పరిపూర్ణ విడుదల కలుగును గాక. ఆ నొప్పులు కలిగిసిన దురాత్మ నుంచి విడుదల కలుగును గాక, ప్రతి శాతబడి శక్తుల నుంచి విడుదల కలుగును గాక, సైతాను బంధకాల నుంచి విడుదల కలుగును గాక, శత్రువుకి మారు మనసు కలుగును గాక. ప్రతి ఒక్కరి ప్రభావ నేను గ్రహించుకునే యొక్క ఆత్మజీవం బిడ్డలకు కలుగును గాక ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు ఉదయాన్ని తెరవండి ప్రభావ. ఇక్కడున్న అధికారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రభా, కలెక్టర్ సైతం కూడా ప్రభా, ఎస్పీ సైతం కూడా ప్రభా, ప్రతి ఒక్క అధికార రాజకీయ నాయకులు ప్రభా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభా, లోకేష్ గారి ప్రభా, పవన్ కళ్యాణ్ గారి ప్రభా, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభా, ఇదిగో ప్రధానమంత్రి ప్రభా, రాష్ట్రపతి ప్రభా, ప్రతి ఒక్కరి ప్రభా పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మంత్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభా సరైన పాలన చేయడం ప్రభా చూపించండి. ప్రజలను ప్రభా ఇదిగో సేవకులుగా వాళ్ళు నియమించున్నారు ప్రభా, వాళ్ళు ప్రభా నీతిగా యథార్థంగా జీవించటకు, ప్రజలను సరైన పాలనలో ప్రభా నడిపించటకు ప్రభా చూపించండి. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.